మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. తెలంగాణ కాంగ్రెస్ లో ఎప్పుడూ లేనంతగా ఐక్యతా రాగం వినిపిస్తోంది. సీనియర్లంతా ఏకతాటిపైకి వచ్చి ఒకే మాటపై నిలబడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. గతంలో రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ ఇవ్వడంపై బహిరంగంగానే విమర్శలు సంధించిన సీనియర్లు ఇప్పుడు అదే రేవంత్ రెడ్డిపై ఈగ కూడా వాలనివ్వటం లేదు. గతంలో రేవంత్ రెడ్డిపై వీహెచ్ నుంచి జగ్గారెడ్డి వరకు అంతా నిప్పులు చెరిగారు. కానీ అధికారంలోకి వచ్చాక మాత్రం అంతా సైలెంట్ అయిపోయారు. అంతేకాదు రేవంత్ రెడ్డిపై ప్రత్యర్థి పార్టీ నేతల నుంచి చేస్తున్న విమర్శలకు కౌంటర్ అటాక్స్ ఇస్తున్నారు. దీంతో ఇప్పుడు పగోడైన వాడు ఇప్పుడు మనోడయ్యాడా అంటూ సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది. అలాగే ట్రోల్స్ కూడా చేస్తున్నారు. జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఆయన సంచలనం. నిత్యం ప్రెస్ మీట్లు పెట్టి ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూ చర్చలోకి వస్తుంటారు. అదేవిధంగా వివాదాస్పద వ్యాఖ్యలకు కూడా ఆయన కేరఫ్ అని కూడా తెలుసు. అలాగే ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ ఇవ్వటంలో, వారికి వార్నింగ్ ఇవ్వటంలోనూ ఏమాత్రం తగ్గరు. అలాంటి జగ్గారెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. కేటీఆర్ వ్యాఖ్యలపై ఆయన స్పందించిన తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. వాస్తవానికి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేళ అంతకుముందు రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ సీనియర్లకు పెద్దగా సఖ్యతుండేది కాదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి ఆయనకు పీసీసీ చీఫ్ పదవి అప్పచెప్పటి నుంచే ఆయనను విమర్శిస్తూనే ఉండేవారు. అయితే కొన్ని సందర్భాల్లో అది బహిరంగంగానే తేటతెల్లమైంది. కొత్తగా వచ్చిన వారికి పీసీసీ పదవి ఇవ్వడం పైన ఆయన అప్పట్లో విమర్శలు చేశారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయిన మొదట్లో వీహెచ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లకక్కారు. అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి పైకి చెప్పకపోయినా అంతర్గత సమావేశాల్లో తన అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఒకానొక సందర్భంలో రేవంత్ రెడ్డి కూడా వీళ్లందరితో సమావేశమై మద్దతు కోరిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయింది. ఏకంగా రేవంత్ రెడ్డికి మద్దతుగా వ్యాఖ్యలు చేయటం అందరినీ ఆశ్చర్యపరిచింది. రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లో అరకెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి వివాదం నడుస్తోంది. ఈ వివాదం ఇప్పటికే రాజకీయంగా ప్రకంపనలు రేపింది. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన కేటీఆర్ హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆయన వచ్చి రాగానే కౌశిక్ రెడ్డిని పరామర్శించి అక్కడే మీడియాతో మాట్లాడారు. కౌశిక్ రెడ్డిపై దాడి వెనకాల సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన కనసన్నుల్లోనే ఈ దాడి జరిగిందన్నారు. ఇదంతా సీఎం కుట్ర అంటూ మాట్లాడారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాలేదనే అక్కసుతోనే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి స్పందించారు. కేటీఆర్ కు ఆయన స్టైల్లో మాస్ వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి జోలికొస్తే నాలుక కోస్తామంటూ హెచ్చరించారు. గాంధీ, కౌశిక్ రెడ్డిల వివాదం బీఆర్ఎస్ పార్టీకి చెందిందని, ఈ విషయంతో రేవంత్ రెడ్డికి ఏం సంబంధమని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా రేవంత్ ను విమర్శిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని అన్నారు. అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలపై నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 10 ఏళ్లు అధికారంలో కొనసాగి ఇప్పుడు మరోసారి ప్రాంతీయతను రెచ్చగొడుతున్నారని అన్నారు. మరోవైపు జగ్గారెడ్డి వ్యాఖ్యలపై పలు ట్రోల్స్ నడుస్తున్నాయి. రేవంత్ రెడ్డి సీఎం కాకముందు ఒకలా వ్యవహరించి సీఎం కాగానే తీపి అయ్యాడా అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారంలోకి రాగానే పగోడు మనోడయ్యాడా అంటూ నెటిజన్స్ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ లో ఇంత ఐక్యతా రాగం ఎక్కడిదంటూ ఆశ్చర్యం సైతం వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు వీళ్లందరినీ ఒకే తాటిపైకి తెచ్చిన ఘనత రేవంత్ రెడ్డిదే అని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ నేతల్లో వచ్చిన మార్పు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది.